బాధ్యత నా మీద ఉంది, మీ మీద ఉంది. మనందరం భారతీయులం. మన వాళ్ళని చెప్పిన పాకిస్తాన్ను వదిలిపెట్టాలా? వదిలిపెట్టద్దు. ఇంకోసారి మన వైపు కన్నెత్తి చూడాలంటే భయపడాలి, ఉచ్చబోయాలి. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ మాట నేను అనకూడదు, కానీ ఉచ్చబోయాలి. జై హింద్. ఇక్కడ మనం ఒకసారి భారత ప్రజలు, మన తెలుగు ప్రజలు ఇప్పుడు జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ మీద కావచ్చు, ఉగ్రవాద శిబిరాల మీద దాడి కావచ్చు, వీటిపైన మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు ఒకసారి చూద్దాం. ప్లే చేయండి పిక్చర్. ఏమంటున్నారు ప్రజల ఒపీనియన్? ఒక పర్యాటకుల పైన దాడి చేశారంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఆ యొక్క ఉగ్రవాదులను ఖతం చేయాలని చెప్పేసి చాలా రోజులుగా ఎదురు చూడడం జరుగుతోంది. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ప్రతి ఒక్క భారతీయ పౌరుడు పాకిస్తాన్ యొక్క తీవ్రవాదులు ఇంకోసారి భారతదేశం పైన కన్నేయాలంటే ఈరోజు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడాలి అనే విధంగా ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిందని ఈరోజు మేము భారతదేశ పౌరునిగా భావిస్తున్నాం. భారతదేశం మరి పాకిస్తాన్పై యుద్ధంలో భాగంగా మరి నిన్న రాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ను పూర్తిగా హర్షిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం నిరంతరం కొనసాగి మరి పాకిస్తాన్ దేశం మరి వివిధ దేశాలపై కానీ భారతదేశంపై కవ్వింపు చర్యలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధాన్ని పూర్తిగా హర్షిస్తూ ఉన్నాం. మరి రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంపై చూడాలంటే ప్రతి ఒక్క దేశం కూడా భయపడే విధంగా మరి వాళ్ళ యొక్క కవ్వింపు చర్యలు తీసుకోకుండా మరి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి పర్యాటకుల పైన సుమారు 26 మంది పైన అతి తీవ్రంగా మరి దాడి చేసి చంపివేయడం జరిగింది. దానికి నిరసనగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ మిషన్ తోటి ఈరోజు నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలపైన దాడి చేయడం జరిగింది. ఆ దాడిని పూర్తిగా సమర్థిస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశం శాంతియుతంగా ఉన్నటువంటి దేశం పైన పాకిస్తాన్ ఉగ్రవాదులు తీవ్రవాదులు మరి దారుణంగా భారతదేశంలో చొరబడి అమాయకమైనటువంటి ప్రజలను చంపితే ఊకునే పరిస్థితి లేదని చెప్పేసి ఈరోజు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన దాడి చేయడం జరిగింది. వీరపుత్రుడ ముందడుగు వేయరా, శత్రువులను తరిమి జాతి పేరు నిల్పరా, మన పేరు నిల్పరా. కొట్టర పాకిస్తాన్ గట్టు దాటు వరకు, మన హద్దు దాటు వరకు. కొట్టర పాకిస్తాన్ మన హద్దు దాటు వరకు. మన ప్రజల మీద వేరే రకమైనటువంటి భావాలు ఏర్పరచుకొని అటు పాకిస్తాన్ ఉగ్రవాదులు మన హిందువుల మీద దాడి చేయడం అనేది శోచనీయం. మరి ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పనటువంటిది. ఎందుకంటే వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళను ఏదో చేయాలని కాదు, ముఖ్యంగా తీవ్రవాద సంస్థలను ఏర్పారేయడం అనేది గొప్ప విషయంగా తెలియజేస్తూ, ఎందుకంటే మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. దానికి యుద్ధం కూడా ఒకవేళ ముందర భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఇలాంటి ప్రతిఘటన దాడికి గాను మరి సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి గారికి సపోర్ట్గా నిలుస్తూ దానికి సంబంధించిన విషయాలలో అన్ని రకాలుగా మేము వెన్నంటే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. దాదాపు 27 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరి వాళ్ళందరూ కూడా మతం అడిగి వాళ్ళను చంపడం అనేటువంటిది చాలా నీచమైనటువంటి చర్య. దానికి భారతదేశ ప్రజలందరూ కూడా ప్రతీకారంతో రక్తం ఉడికేలా ఊగిపోతూ ఉన్నారు. దానికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి వారిని ఎదుర్కోవడంలో భాగంగా నిన్న చేసినటువంటి దాడులను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు మద్దతుగా నిలవాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలటువంటి ప్రజలు ఈ దాడికి అండగా నిలుస్తూ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఉన్న ఉగ్రవాదులనైనా ఏరిపారేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పాకిస్తాన్ వారు దాడి చేయడం చాలా దారుణమైన సంఘటన. దానికి ప్రతీకార చర్యగా
భారత సైన్యం వారిని మట్టు పెట్టాలనే ఆలోచనతో ఈ మధ్య ఇటీవలే నిన్న మొన్న ప్రాంతంలో వారి మీద దాడి చేయడం జరిగింది. కానీ పూర్తిగా వారు చేస్తున్న దారుణమైన సంఘటనలకి పాకిస్తాన్ని పూర్తిగా మట్టు పెట్టాల్సిన అవసరం మా భారత ప్రభుత్వం మీద ఉంది. ఉగ్రవాదుల దాడిలో 27 మందిని నిర్దాక్షిణ్యంగా వాళ్ళ గుడ్డలు ఓడదీసి వాళ్ళు ఎవరు హిందువా ముస్లిమా అనే ఇది లేకుండా చూసి ముస్లిం అయితే వదిలేసి హిందువు అయితే చంపటం అనేది దారుణమైన విషయం. దానికి అందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ భారతదేశంలో అన్నం తిన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలని మేము కోరుకుంటున్నాం. ఎస్, ప్రతి ఒక్కళ్ళు అంటున్నది అదే. ప్రతి ఒక్క భారతీయుడు, మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి, తెలుగు ఛానల్ కాబట్టి మనం తెలుగు ప్రజల ఒపీనియన్ తీసుకున్నాం. కానీ మీరు ఉత్తరప్రదేశ్ వెళ్ళండి, మధ్యప్రదేశ్ వెళ్ళండి, లేకపోతే ఢిల్లీ వెళ్ళండి, లేకపోతే రాజస్థాన్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ రాష్ట్రానికి వెళ్ళి, ఒరిస్సా వెళ్ళండి, లేకపోతే ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళండి, దక్షిణాది రాష్ట్రాలకు వెళ్ళండి, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా అందరూ అనేది ఒక్కటే, ఆ పాకిస్తాన్ని చీల్చి చెండాడండి అని. ప్రతి ఒక్కళ్ళు అనేది, ప్రతి ఒక్క భారతీయుడి నోటి వెంట అనేది ఒక్కటే. మీరు బెంగాల్ వెళ్ళండి, మీరు అస్సాం వెళ్ళండి, మీరు మణిపూర్ వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరినైనా అడగండి, పాకిస్తాన్ చేసింది కరెక్టా, పాకిస్తాన్ మన వాళ్ళని చంపితే మన వాళ్ళని చంపొద్దా అని అడగండి. ప్రతి ఒక్కళ్ళు అంటారు చేయాల్సిందే అని. జై హింద్ అంటారు, సెల్యూట్ కూడా చూపిస్తారు, జై హింద్ అని చెప్తారు ప్రతి ఒక్కళ్ళు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ కార్యాన్ని ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా చేయాల్సిందే.